ఎన్ఎస్ఆర్ మూవీ రివ్యూస్కి స్వాగతం. ఈరోజు నేను ఒక సినిమా గురించి చెప్పబోతాను, తమిళ డబ్బింగ్. యాక్చువల్గా సినిమా పేరు వచ్చి ఇరగపట్టు. ఈ సినిమా నా రివ్యూస్ చూసేవాళ్ళు ఉన్నారు కదా కొంతమంది, దాంట్లో ఒక ఆయన కామెంట్స్లో పెట్టారు 2 సార్లు. పాపం చాలా బాగుంది సినిమా, దీని గురించి చూసి చెప్పండి అని. మొదట్లో కొంచెం బిజీగా పట్టించుకోలేదు, కానీ అది క్రమేపీ నాకు దాని మీద ఉంది, చెయ్యాలనే అభిప్రాయం ఉంది. అయితే కుదరలేదు దొరుకును. ఈరోజు చూసి ఆయన మరలా 2వ సారి కూడా పెట్టారు, చూసి చూడండి అని. చాలా థ్యాంక్స్ అండి. ఆయన పేరు కృష్ణ మహేష్ అని ఏదో ఉంది. చాలా చక్కటి సినిమాలు, 2 సినిమాలు చెప్పారు ఆయన, అందులో ఇది ఒకటి ఇరుగుపట్టు. ఆయనకి ముందు నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక కామెంట్స్ ఏదైనా ఎందుకు పెడతారంటే వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్ బయట పెట్టారు. బయట పెడితే అదేంటి నలుగురికి షేర్ అయ్యి 10 మంది చూడాలనే ఉద్దేశం తోటి. అలాంటి మంచి అభిప్రాయం ఉన్నందుకు ఇంకోసారి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ఇంకా ఈ సినిమా వచ్చి ఇరగపట్టు. ఇందులో మిత్ర మనోహర్ అనే ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు. ఈ మిత్ర అనే ఆవిడ సైకాలజిస్ట్, మ్యారేజ్ కౌన్సిలర్ కూడా. ఆ మ్యారేజ్ కౌన్సిలర్ అయితే తనని కలవడానికి ఎంతోమంది భార్యాభర్తలు వస్తూ ఉంటారు. ఏదో గొడవ వల్ల వచ్చి కలిసి వెళ్తూ ఉంటారు. ఆ వచ్చినప్పుడు వాళ్ళు చాలామంది విడిపోతానికి కూడా సిద్ధపడిపోతూ ఉంటారు. ఇవన్నీ చూసి ఆశ్చర్యపోతూ ఉంటుంది. ఏంటిది చిన్న చిన్న వాటికి కూడా ఇలా ఇడిపోతుంది, సిద్ధమైపోతున్నారు, ఇదేంటి ఇలా అనుకుంటూ ఉంటుంది అనమాట. అనుకుని చాలా వరకు వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటుంది, డివైడ్ అయిపోకుండా. అందులో ఒక అర్జున్, దివ్య అనే ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు. ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. అయితే ఈ అర్జున్ అనే అతను దివ్య అనే ప్రతిదానికి హేళనగా మాట్లాడుతూ ఉంటాడు భార్య అయినా. మొదట్లో ప్రేమగా బాగానే ఉంటారు. క్రమేపీ ఉండే కొద్ది ఏంటంటే కొంచెం హేళనగా మాట్లాడతాం, ఏదో కామెంట్ చేయటం, నీకు తెలియదు అంటాం, ఇలా ఏదో కామెంట్లు చేస్తూ ఉంటాడు. చేస్తూ ఉంటే తను ఇంకా తట్టుకోలేక పుట్టింటికి వెళ్ళిపోతాను డిసైడ్ అయిపోయి వెళ్ళిపోయి డైవర్స్ తీసేసుకుందాం అన్నట్టు వాళ్ళు చెప్తారు. అలాగే ఇంకో జంట పవిత్ర రంగేష్ అని ఇంకో జంట ఉంటారు. ఆవిడ మిడిల్ క్లాస్. ఈ పవిత్ర అనే ఆవిడ భార్య ఒక బాగా లావుగా ఉంటుంది. కొంచెం లావుగా ఉండేప్పటికీ ఈ భర్త ఏంటంటే రంగేష్, కంపల్సరీగా నువ్వు బాగా సన్నబడాలి, లేదంటే డైవర్స్ తీసేసుకొని అతను మాట్లాడతాడు. వాళ్ళకు చిన్న పాప కూడా ఉంటుంది. అయితే ఈ పాపం ఆ భార్యకి లావు తగ్గుతాను నేను, నాకు అవకాశం ఏమంటే ట్రై చేస్తున్నాను అంటున్నా సరే అనుకుంటా, నీ వల్ల కాదు, నేను డైవర్స్ తీసేసుకున్నాను తను బిహేవ్ చేస్తాడు. ఈ 2 జంటలు కూడా ఈ మిత్ర దగ్గర కౌన్సిలింగ్కి వెళ్తారు. వెళ్ళేవాడికి ఆశ్చర్యపోతూ ఉంటుంది అన్నమాట, వీళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, డైవర్స్ వెళ్ళిపోతున్నారు అని. కానీ వాళ్ళని కలపడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఈ లోపు ఏమవుతుందంటే ఈ మిత్రకి భయం పట్టుకుంటుంది. ఏంటి పొరపాటున నా భక్తుడు నాకు ఇలాగ ఏమైనా వస్తుందా ఏంటి అని అనుకుంటూ ఉంటుంది. రాకుండా చాలా కేరింగ్, చాలా జాగ్రత్త తీసుకున్నా కానీ ఏమైతే భయపడకూడదో సరిగ్గా అదే సమస్య వచ్చేస్తుంది. ఆ హస్బెండ్ కొంచెం యాంటీ అయిపోతాడు ఈ మిత్రకి. అయిపోయి చాలా ముభావంగా అలా సంబంధం అయిపోతాడు. అప్పుడు తను ఎలా డీల్ చేస్తుంది, ఎలా సరి చేసుకోగలిగిందా, తన జీవితం ఏమైపోయింది. అలాగే ఈవిడ దగ్గరికి ఒక ఇద్దరు వచ్చారు కదా 2 జంటల కౌన్సిలింగ్కి. వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు కలిసారా, వాళ్ళు డివైడ్ అయిపోయారా, చివరికి ఏమవుద్ది, అది మిగతా సబ్జెక్ట్. సినిమా అయితే చాలా బాగుంది. ఈ మధ్యకాలంలో అంటే ఇది ఓటీటీలో వచ్చి 2 years పైన అవుతుంది. నేను చెప్పా కదా ఇందాక, ఒక ఆయన సజెస్ట్ చేసిన వల్ల చూశాను నేను సినిమా. బాగుంది, చాలా బాగుంది.
ఇప్పుడు ప్రజెంట్ సిట్యుయేషన్ ప్రకారం ఇప్పుడు పెళ్లి లేని వాళ్ళు ఎలా ఉంటున్నారు, మరి ఏ విధంగా అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట ఈ సినిమా. ఇంకా ఇందులో నయ్యం కొంతమంది పెద్దోళ్ళు కూడా ఉండి వాళ్ళు ఏదో పిల్లలు వేసి డివైడ్ చేసి కూడా కొంతమంది ఉంటారు. అలాంటి సిచ్యుయేషన్ లేదు ఇందులో. ఇది కేవలం వాళ్ళకి వాళ్ళు వచ్చిన మనస్పర్ధలతో చిన్న చిన్న కారణాలు. కానీ ఎక్సలెంట్ సినిమా అయితే మాత్రం అదిరిపోయింది అసలు. అందరూ చూడాల్సిన వాళ్ళు, అందరూ ఈ జనరేషన్ కంపల్సరీ చూడాల్సిన సినిమా ఎస్పెషల్లీ. ఎందుకంటే ప్రతి దానికి చిన్న చిన్న వాళ్ళకి ఇడిపోతే ఒకటి పరిష్కారం అనుకున్నట్టు ఉంటున్నారు నిజంగానే. అసలు ఒక్కోసారి అనిపిస్తుంటది ఇలాంటివి చూసినప్పుడు మన వివాహ వ్యవస్థ ఎంత మంచిదో, మన ఇండియన్ మ్యారేజెస్ ఎంత బలంగా ఉంటాయి అనేది ఇలాంటప్పుడు తెలుస్తూ ఉంటుంది అనమాట. అదే ఏ సంవత్సరం పారిన అవుతాయి అన్నీ తప్పని వెళ్ళిపోతారు, విడిపోయి డివైడ్ అయిపోతారు. ఎవరికి వాళ్ళు బతుకుతూ ఉంటారు. ఇది ఎలా కాదు, అనుకుని కూడా వెళ్ళలేకపోతూ ఉంటారు అనమాట. భలే సూపర్ అసలు. అదే ఇండియన్ సొసైటీలో గొప్పతనం. ఇంకా మనకి ఈ మధ్యన ఈ ఎక్కడి వరకు వచ్చినాయి కానీ అసలు అంత ముందు విడిపోతారు అనేది మాటే వచ్చింది కదా. ఎంత కుట్టుకున్నా తిట్టుకున్నా వాళ్ళు అనుకుంటూ మళ్ళీ మామూలు అయిపోతున్నాయి. ఒకళ్ళు లేకపోతే ఒకళ్ళు ఉండలేరు, అలా కూడా ఉంటారు. అంత బలమైన వివాహం చేస్తామంది నిజంగా. ఈ చూస్తుంటే ఫారిన్ వాళ్ళ లైఫ్ని మనం ట్యాలీ చేసుకున్నా తెలుస్తూ ఉంటుంది అనమాట. అబ్బో నిజంగా ఇందులో కూడా పాపం మ్యాక్సిమం ఫారిన్ కల్చర్ వస్తుంది, వచ్చినా కానీ దానికి గమ్ముని లొంగలేకపోతున్నారు. ఈ ఒక్క విషయంలో మాత్రం కొన్ని జరుగుతున్నాయి, జరగట్లేదు అంటలేదు డైవర్స్, కానీ తక్కువ, ఇప్పటికీ తక్కువే అనుకోవాలి వాటితో పోలితే. చాలా బలమైన వివాహ వ్యవస్థ. భార్య భర్త అనేది ఎంత అందంగా అసలు ఈ వివాహ వ్యవస్థ ముడిపెట్టేసింది అనేది చాలా సూపర్. అసలు భలే తీసాడు. అందులో ఎస్పెషల్లీ ఈ పవిత్ర రంగేష్ కింద యాక్ట్ చేశారు ఇద్దరు. ఆ పవిత్ర ఆమె అమర్నాథ్ చాలా బాగా యాక్ట్ చేసింది అమ్మాయి, సూపర్. అసలు ఆ బాడీ లాంగ్వేజ్ కానీ ఆ క్యారెక్టరైజేషన్ కానీ చాలా బాగుంది. అలాగే ఈ మనోహర్ కింద విక్రమ్ ప్రభు యాక్ట్ చేశాడు, శివాజీ గణేష్ మనవడు. అలాగే మిత్ర కింద శ్రద్ధ శ్రీనాథ్ బాగా యాక్ట్ చేసింది ఈ సినిమాలో, బాగుంది. అర్జున్ కింద శ్రీ, దివ్య కింద సానియా, ఈ వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. టోటల్గా అయితే సినిమా ప్రతి ఒక్కళ్ళు ఈ రీసెంట్గా మ్యారేజ్ అయిన వాళ్ళు, ఈ ప్రజెంట్ కల్చర్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. వాళ్ళే కాదు, పెద్దోళ్ళు, వైనోళ్ళు, అవనోళ్ళు, మ్యారేజ్ కానోళ్ళు కూడా చూడాల్సిన సినిమా. నిజంగా ఇలాంటి సినిమా ఫస్ట్గా చూడాలి, అంత బాగుంది. డైరెక్ట్ వచ్చి యువరాజ్ దయాలన్ బాగా తీశాడు సినిమా. అసలు చిన్న బడ్జెట్, ఓన్లీ ఒక ముగ్గురు జంటల మధ్య ఆ సినిమా. ఇదంతా ఎక్సలెంట్, మిస్ అవ్వకుండా చూడండి ప్రతి ఒక్కళ్ళు కూడా. నిజంగా మా వ్యూయర్, మా యూట్యూబ్ వ్యూయర్, ఆయనకి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం ఇంకోసారి. చాలా చక్కటి సినిమా సజెస్ట్ చేశారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అందరూ చూడండి, ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో ఉంది, మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్ యూ.